హాయ్ ఫ్రెండ్స్, ఒక బిజినెస్ మ్యాన్, బోగరాయుడు, మోసగాడు, పారిపోయినవాడు ఇలాంటి పేర్లు ఒక మనిషి గురించి వాడబడినాయి. మీకు విజయ్ మాల్యా గురించి తెలిసే ఉంటుంది. విలువైన మద్యం, అందమైన అమ్మాయిలు, క్రికెట్ మరియు కార్ రేస్ ఇలాంటివి అంటే ఎంతో ఇష్టం. డబ్బును నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టేవాడు. ఆయన భోగభాగ్యం ఎలాంటిది అంటే మంచి మంచి అందమైన మోడల్స్ ఆయనతో ఉండడానికి తహతహలాడేవారు. ఇతన్ని కింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అని కూడా అనేవారు. విజయ్ మాల్యాను భారతదేశంలో మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని అనేవారు. కానీ ఇప్పుడు లోకం మొత్తం ఇతన్ని మోసగాడని తెలుసుకున్నారు. ఇండియా ఇతనికి ఎంతో విలువనిచ్చింది. ఆ విలువను ఇతను కాపాడుకోలేకపోయాడు. ఇతను భారతీయ బ్యాంకులను తక్కువలో తక్కువ 9,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఎగనమ్మం పెట్టాడు. అందుకే ఇతని గుర్తింపు మోసగాడిగా ఉండిపోయింది. ఈ బోగరాయుడు మోసగాడు, పారిపోయినవాడు అయిన ఇతని నిజస్వరూపాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే ఇతని బాల్య గురించి వింటే ఇతడు ఒక ధనవంతుని ఇంట్లో పుట్టాడు. ఇతని బాల్యం సామాన్య బాలుడి వలె ఉండేది. ఇతని తండ్రి పేరు విఠల్ మాల్యా. ఇతడు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. పెద్ద పెద్ద కంపెనీలలో డబ్బులు పెట్టుబడిగా పెట్టేవాడు. విజయ్ మాల్యా ధనవంతుని ఇంట్లో పుట్టినప్పటికీ మామూలుగానే ఉండేవాడు. వారింట్లో BMW కారు ఉన్నప్పటికీ కారులో కాకుండా సైకిల్ మీద కాలేజీకి వెళ్లేవాడు. లోకంలో చెప్తారు కదా, ఎప్పటికైనా వాతావరణం మారేదే అని, మనుషులు కూడా మారేవారని. అదేవిధంగా ఈ బోగరాయుడి విషయంలో కూడా జరిగింది. అనుకోకుండా ఒక్కసారిగా విజయ్ మాల్యా ప్లే బాయ్గా మారిపోయాడు. ఇక అక్కడి నుండి అమ్మాయిల విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఇతని తండ్రి అయిన విఠల్ మాల్యా గుండెపోటుతో మరణిస్తాడు. ఒక్కగానొక్క కొడుకైన విజయ్ మాల్యాకు తను సంపాదించిన మొత్తం ఆస్తిని విడిచి వెళ్తాడు. ఈ ఆస్తి వెనకాల ఒక పెద్ద విలాసవంతమైన బిజినెస్ ఉండేది. అదే యునైటెడ్ బెవరేజ్ గ్రూప్. తండ్రి చనిపోయిన తర్వాత ఈ కంపెనీ మొత్తాన్ని విజయ్ మాల్యా నడిపించాడు. ఈ కంపెనీలో తన తండ్రి వదిలిపెట్టిన న్యూస్ పేపర్, మ్యాగజైన్, కింగ్ ఫిషర్ బీర్ లాంటి బిజినెస్లను నడపడం మొదలుపెట్టాడు. ఇక విజయ్ మాల్యాకి ఏదీ తక్కువ కాకుండా డబ్బు అధికంగా వస్తూ ఉండేది. చూస్తూనే ధనవంతుడయ్యాడు. దీంతోపాటు ఈ ప్లేబాయ్ యొక్క ఆలోచనలు కూడా మారిపోయాయి. అందమైన అమ్మాయిని చూశాడంటే ముగ్ధుడయ్యేవాడు. 1986 సంవత్సరంలో ఒకసారి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అమెరికా వెళ్తుండగా ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ని చూసి ఆమె మీద మనసుపడి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆమె పేరు సమీరా తయాప్సీ. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. అతని పేరు సిద్ధార్థ్ మాల్యా. ఇతను కూడా తక్కువేం కాదు. ఇతనికి కూడా అన్ని వ్యసనాలున్నాయి. మరియు దీపికా పదుకొనెతో మొదలుకొని కత్రినా కైఫ్ వరకు ఇతడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఇతని గురించి కాదు కానీ విజయ్ మాల్యా గురించి మాట్లాడుకుందాం. విజయ్ మాల్యాకు అమ్మాయిల మీదనే కాదు, డబ్బు సంపాదించాలనే ఆశ కూడా ఉండేది. సౌత్ ఆఫ్రికాలోని జోహనస్బర్గ్, అమెరికాలోని కాలిఫోర్నియా, ఇంగ్లాండ్లోని లండన్ ఇలా అభివృద్ధి చెందిన దేశాలలో ఎంతో అందమైన ప్రాపర్టీస్ని కొన్నాడు. ఒకసారి 1993లో మళ్ళీ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి పేరు రేఖ. ఈమె ఒక బిజినెస్ ఉమెన్ మరియు సోషల్ వర్కర్ కూడా. విజయ్ మాల్యా రేఖలకు 3 అమ్మాయిలు. వారి పేర్లు లియానా, లీలా, తాన్యా. విజయ్ మాల్యాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా గుర్తింపు వచ్చింది. దీంతోపాటు రంగుల ప్రపంచంలో ఇతని విలువైన పార్టీల గురించి చర్చ ఉండేది. ఎందుకంటే ఎంతో విలువైన మద్యం ఉండేది. అందమైన విదేశీ అమ్మాయిలు ఉండేవారు. అమ్మాయిల సోకు ఎక్కువగా ఉండేది. వీటన్నిటికంటే మంచి భక్తిపరుడు కూడా. ఎందుకంటే అనేకమైన తీర్థయాత్రలు కూడా చేసేవాడు. బెంగళూరులో ఒక దేవాలయంకు చెప్పులు లేకుండా పోయేవాడు. ఒకసారి విజయ్ మాల్యా లండన్లో ఉన్న టిప్పు సుల్తాన్ ఖడ్గం కోసం $175,000 వేలంలో పాడి కొన్నాడు. తరువాత న్యూయార్క్లో మహాత్మా గాంధీకి సంబంధించిన వస్తువుల కొరకు $1.8 మిలియన్ వేలం పాటలో పాడాడు. దీని తర్వాత సుఖభోగాలు తగ్గి భక్తి శ్రద్ధలు ఎక్కువైనాయి. లోకంలో ఆయనను కింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అనడం మొదలుపెట్టారు. కానీ మీడియా మాత్రం అనేకసార్లు విదేశీ అమ్మాయిలతో ఉండడం కనిపెట్టారు. దీంతో మళ్లీ భోగాల రాయుడుగా ముద్రపడింది. కానీ అది కూడా కప్పిపుచ్చడానికి ఇండియన్ ఎంప్రెస్ పేరు గల ఒక షిప్ని కొన్నాడు. ఈ అందమైన షిప్ అంతకుముందు అభివృద్ధి చెందిన ఖత్తర్ పట్టణంలోని రాయల్ ఫ్యామిలీ వద్ద ఉండేది. దీన్ని బట్టి ఆ షిప్ ఎంత అందమైందో తెలుస్తుంది. దీన్ని విజయ్ మాల్యా తన రంగుల ప్రపంచాన్ని దాచిపెట్టడానికి కొన్నాడు. అయితే ఈ షిప్తో 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, లోకానికి దూరంగా విశాలమైన సముద్రంలో గడపడం. రెండవది, విదేశీ అందమైన అమ్మాయిలతో ఎన్నో వారాలు వారితో ఉండేవాడు. ఈ విదేశీ మోడల్స్ అమ్మాయిలకు విజయ్ మాల్యా స్వంత క్యాలెండర్లో చోటు దక్కేది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అమ్మాయిలు విజయ్ మాల్యా క్యాలెండర్లు ఉండడానికి ఇష్టపడేవారు. ఇవన్నీ వింటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. లిసా హైడన్, దీపికా పదుకోన్, నర్గిస్ ఫక్రీ లాంటి పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ కూడా విజయ్ మాల్యా క్యాలెండర్తోనే ఫేమస్ అయ్యారు. ఎంతోమంది బాలీవుడ్ యాక్టర్స్తో ఏం చేసేవాడో న్యూస్లో ఎన్నోసార్లు వచ్చింది. విజయ్ మాల్యా అమ్మాయిలతోనే కాదు, డబ్బు సంపాదించడంలోనూ బిజినెస్ విస్తరించడంలోనూ బిజీగా ఉండేవాడు. ఇతడు 2005 సంవత్సరంలో అతని కొడుకు సిద్ధార్థ్ 18వ జన్మదిన సందర్భంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మొదలుపెట్టాడు. మరియు 2008 సంవత్సరంలో IPLలో క్రికెట్ టీంను కూడా కొన్నాడు. అయితే ఇక్కడి నుండి ఈ బోగరాయుడి పతనం మొదలైంది. దీని తర్వాత ఎయిర్ డెక్కన్తో 550 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు.
అయితే ఈ ఒప్పందంలో విజయ్ మాల్యా ఎంత డబ్బైతే పెట్టుబడిగా పెట్టాడో ఆ డబ్బంతా కూడా అప్పు చేసి పెట్టాడు. ఈ అప్పు అంతా కూడా 17 బ్యాంకుల నుండి తీసుకున్నాడు. ఇక్కడ నుండి అతని పతనం మొదలైంది. ఆ సంవత్సరం నష్టాలు వచ్చాయి. 2008, 2009లో కింగ్ ఫిషర్ ఉద్యోగులకు శాలరీ ఇవ్వలేకపోయాడు. తర్వాత ఐడిబిఐ బ్యాంకు నుండి 861 కోట్ల అప్పు తీసుకున్నాడు. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు శాలరీ ఇవ్వాలని చెప్పాడు. ఎయిర్ డెక్కన్ మళ్లీ మొదలు పెడదాం అనుకున్నాడు. కానీ విజయ్ మాల్యా పరిస్థితి ఎంత దీనస్థితికి వెళ్ళిందంటే బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ ఇతడు బ్యాంకు ఉద్యోగులకు 16 కోట్లు లంచమిచ్చి 861 కోట్లు లోన్ పాస్ చేయించుకున్నాడు. ఈ డబ్బును కింగ్ ఫిషర్ ఉద్యోగులకు మాత్రం ఇవ్వలేదు మరియు డెక్కన్ ఎయిర్లైన్స్ కూడా మొదలుపెట్టలేదు. ఈ డబ్బు మొత్తం యూరోప్లోని వేరువేరు బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నాడు. తన ఉద్యోగులకు శాలరీ ఇవ్వకుండా ఇంత అప్పుల్లో కూరుకుపోయి కూడా ఈ డబ్బును మొత్తంను ఒకవైపు అర్బన్ కార్ రేసులో పెట్టాడు. రెండవ వైపు 2010లో రాజ్యసభ సభ్యుడిగా భారతదేశ రాజకీయాలలో చేరాడు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విజయ్ మాల్యా యొక్క డబ్బు గురించి మీ డబ్బును మీకు అందజేస్తామని బ్యాంకులకు విశ్వాసం కలిగించాడు. గవర్నమెంట్ మరియు ఆర్బీఐ చెప్పినట్లు ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 గవర్నమెంట్ బ్యాంకులు మాల్యా లోన్ను పర్సనల్ లోన్ కిందకు మార్చారు. తర్వాత విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ప్లాంట్ని 4000 కోట్లకు కుదవబెట్టాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పు రికవరీ అవుతూనే ఉంది. కానీ బ్యాంకులకైతే డబ్బులు వస్తాయని నమ్మకం లేదు. గవర్నమెంట్ అయితే ఇలా అంటుంది, 9000 కోట్లు ఆస్తులున్నాయి. కానీ వాటన్నిటిలో ఒక్క గోవాలో ఉన్న కింగ్ ఫిషర్ విల్లాను మాత్రం వేలం వేశారు. ఈ విల్లాను బాలీవుడ్ యాక్టర్ సచిన్ జానీ 75 కోట్లకు కొన్నాడు. కానీ ఎవ్వరు కూడా అతనికి సంబంధించిన ఆస్తులు కొనడానికి ముందుకు రావడం లేదు. విజయ్ మాల్యా ఇంత అప్పులు కలిగి ఉన్నప్పటికీ అతని సుఖభోగాలు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు లేటెస్ట్ వైఫ్ పింకీ లాల్వానీ, ఈమె ఒక ఎయిర్ హోస్టెస్. విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. ఇండియా నుండి ఎలా పారిపోయాడో కానీ రాజ్యసభ రికార్డుల ప్రకారం విజయ్ మాల్యా 1 మార్చ్ 2016 రాజ్యసభలోనే ఉన్నాడు. రెండవ రోజు అంటే 2 మార్చ్ 2016 నాడు దేశం నుండి పారిపోయాడు. తెలిసిన దాన్ని బట్టి జెట్ ఎయిర్వేస్ యొక్క ఫ్లైట్లో ఢిల్లీ నుండి లండన్ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను లుకౌట్ నోటీస్ మీద ఉన్నాడు. అలా ఉండి కూడా దేశం వదిలిపెట్టి ఎలా వెళ్ళగలిగాడనే విషయం ఎవరికీ తెలియదు. కానీ చట్టం ప్రకారం పోలీస్ చెకింగ్లో ఇండియాకు దొరికిపోవాల్సిందే, కానీ అలా దొరకలేదు. ఇప్పటి వరకు ఇతన్ని ఇండియా గవర్నమెంట్ ఇండియాకు తీసుకురాలేకపోయింది. విజయ్ మాల్యా మాత్రం లండన్లో సుఖ సౌఖ్యాలతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే అతని లెవెల్ ఎంతుందో తెలుస్తుంది. ఎప్పటికైనా ఇండియన్ గవర్నమెంట్ విజయ్ మాల్యాను ఇండియాకు తీసుకువస్తుందా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.